आप ठीक है ना? ठीक है शुक्रिया. बादम पाल ले लो भाई. రాజా తాగు బాదం పాలు బాగుంటాయి, బలం బాగా పరిగెత్తగలవు. ఇస్మాయిల్ బాయ్ ఇదరావు. వీడి నా స్టూడెంట్ రాజారాం. స్టేట్ అథ్లెటిక్స్ మీట్ 100 మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు. మందే ట్రైనింగ్. ఇదిగో పేపర్లో కూడా వేశారు చూడు. వాడు పీడి సాబ్, ఈ ఫోటోలో ఉన్న అతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు. రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు పేపర్ అంతా ఉంటాడు. ఏవో పీడి సాబ్, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాడిని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ బీ నైలాయా. ఇస్మాయిల్ బాయ్ అవన్నీ వాడి డబ్బులతో కొన్నావయ్యా. తోడో పీడి సాబ్. రాజా నా జీతం టీఏలు డిఏలు పోను 3,300 చేతికొస్తుంది. ఇంటద్దెకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణికి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు పోతే 700 డెఫిసిట్ తో నడుస్తుంది మండి. జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే. సార్ అదేమో సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా, పరిగెత్తేస్తా. సారీ సార్. నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ వెయ్యి ఉంచుకొని కొనుక్కో. ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ సార్. తను పట్టుకొని నేను నీ కోచ్ని, జాలేం అక్కర్లేదు. ఇంకో గోల్డ్ మెడల్ కొట్టే చాలు. ఇస్మాయిల్ బాయ్ వీడు రోజు వస్తుంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణం ఆప్కా హై. రాము ఇక చాలు, రారా. ఏంటి? వర్షం పడుతుంది, రా రా. ఏంటమ్మా వర్షంలో ఆటలేంట్రా? ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈ రోజు నా రోజు, రాజారామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈ రోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా. స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చానమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే, ఆ బుర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నావు. ఏం లేదమ్మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. రే ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదమ్మా. ప్రేమించరా, బాగుంటుంది. నువ్వు మరీమా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం వద్దా? నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాయిబుల అమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో, పనికొస్తుంది. టీచర్ అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్ వెళ్ళి బట్టలు మార్చుకుని రా, వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడి మనసు ఇక్కడ లేదు. రా. ఏమి వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకులేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా చెయ్యి ఎంత చురుకో. మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు. 2 కలిపి తినేస్తాం. నీకు కావాలా? మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. హలో, దీని ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు మిమ్మల్ని కాదండి,
నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? నీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో నిన్నెందుకంటున్నా తల్లి, నా కాలేజ్లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది, దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి. నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మార్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది, చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేటా, ఏంది బేటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా, ఏదో షేరో షాయరీ అనుకో. షేరీ? హా, నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా బాయ్. అరే అరే రాము బేటా, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఏ తప్ప? తప్పులేదు బాయ్. బీవీ అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో, మాకు సంతోషమేగా. నిక్కా ఖరో. కానీ ఒక డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నాకన్నా కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? ఏ? వాహ్వా వాహ్వా. సరే షురూ చేసుకో. तुझे खतरनाक करकू है, नोच को चिम्मच को मन में मरना करकू है, तू रोए तो देखना करकू है, तेरे से मिल को रोना करकू है, मेरे दीवांगी तुझे पसंद है तो मेरे शानापन को पटाया तो आ मोहब्बत करेंगे. ఎలా ఉంది ఇస్మాయిల్ బాయ్? నిన్ను కొరకాలనుంది, ఇచ్చి గిల్లి చప్పాలనుంది, నువ్వు ఏడిస్తే చూడాలనుంది, నీతో కలిసి ఏడవాలనుంది. నా పిచ్చి నీకు నచ్చితే, నా వెర్రి నువ్వు నమ్మితే రా, ప్రేమించుకుందాం రా. ఇదేనా? అవునా? ఆ, వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా. అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. హలో, తను వచ్చేసాడు. నీకో మాట చెప్పాలి. नहीं पता था कि खामोशी भी सुनाई देती है, जब तक हमने आपके आंखों की खामोशी सुन ली. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है, जब तक आपके डिस्टर्बेंस ने हमें जिता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. టీచర్, 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 ఇక్కడున్నారా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడేం చేస్తున్నారు? చెప్పాడా? చెప్పడా? ఎందుకలా చేసావు? జస్ట్ ఫర్ ఫన్. వాడితో నీకు ఫన్ ఏంటమ్మాయి? తనకి సారీ చెప్పనా? నీ సారీ వాడికెందుకు? వాడొక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటున్నాడు. దానికి నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు అలా చేసావు. అవునా? అయ్యో, అందుకే
డాక్టర్ దగ్గర డిజీజ్ ని, టీచర్ దగ్గర డీటెయిల్స్ ని దాచిపెట్టకూడదు. అయినా ప్రేమ ఏ భాషలో అయినా ఒకేలా కన్వే అవుతుంది. అయి ఉంటుంది లేండి. ఒక నిజం చెప్పు కానం, నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుందే. మీ వాళ్ళేనా? ఇంతకీ మీ అబ్బాయి ఏడి? వాడొక్కసారి ఇష్టపడితే వదలటం. అవేవో స్పైక్స్ అంట, 6000 అవే కావాలంటున్నాడు. వాటి కోసం పరుగులో వచ్చిన అన్ని మెడల్స్ పట్టుకుపోయాడు. కాళ్ళకుండే స్పైక్స్ ని ఇంత ప్రేమిస్తున్నాడంటే గుండెల్లో ఉండే అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడు. మెడల్స్ ఏంటి, ప్రాణమే ఇచ్చేస్తాడు. రామ్, ప్లీజ్ రామ్, సేవ్ us రామ్. సార్ ప్లీజ్ సార్, ఆ స్పైక్స్ వాడికి వద్దు సార్. రే బండోడా, మేము నీకు సరిపోనురా, వదిలేరా. అవి నా సార్. సార్ ఈ 1000 రూపాయలు ఈ మెడల్స్ తీసుకుని అవి నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. షోలాపూర్ చెప్పుల్లో ఎక్కడైనా షోలాపూర్ ఉంటుందా? ఈ గోల్డ్ మెడల్స్ లో కూడా గోల్డ్ ఉండదు, ఉత్త షో. ఈ మెడల్స్ నేను అమ్మట్లేదు సార్, తాకట్టు పెడుతున్నాను. డబ్బులు రాగానే విడిపించుకుంటాను. చెప్పుల షాపులో అప్పులు పెట్టేవాడిని ఎక్కడా చూడలేదయ్యా. సార్ నేషనల్స్కి వెళ్ళాలి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకోవయ్యా, నేనేం చేయను. ఈ మెడల్స్ పనికి రావు. సార్ ఇవి నా సక్సెస్ సార్, నా ప్రాణం. బాబు, నీ ప్రాణం నీకు తప్ప ఎవ్వడికి పనికిరాదు. దానికి ఏ విలువ లేదు, పాడు లేదు. వెళ్ళి బాబు, వెళ్ళి ఇందా తీసుకో, వెళ్ళి వెళ్ళి పో. సార్ నాకు ఈ స్పైక్ సరిపోవట్లేదు. సార్ ఇప్పటికైనా ఆలోచించండి సార్. రామ్, సార్ ఒక నిమిషం. ఏంటి? ఈ 6000 తీసుకుని స్పైక్స్ కొనుక్కో. నువ్వు? నేను కాదు, తనిచ్చింది. తీసుకో. తనే వచ్చుగా. నజీరా, నువ్వే ఇవ్వాలంట. ఇలా మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను తీసుకోను. నేను చూడాలి. అయితే నాకొద్దు. పోనీ నేనిస్తే తీసుకుంటావా? వద్దు, నాకు తనే ఇవ్వాలి, కానీ తనని నేను చూడాలి. నీ మెడల్స్ పెట్టుకునే వాళ్ళ మొహం నీకు అక్కర్లేదుగా రామ్, తీసుకోవచ్చుగా. నీ కళ్ళకు వాయిస్ ఉంది, నీకు లేదా? ఓపెన్ అవచ్చుగా. ఓయ్, నేను చెప్పిన దాన్ని ఏం చేసావు? రిప్లై వచ్చుగా. స్పైక్స్ ఇచ్చింది కదా రామ్. అయితే మనసు ఇచ్చినట్టేగా. పరుగు మనసు ఒకటే. రామ్, ఆ, తను నీకోసం వెయిట్ చేస్తోంది, ఏదో చెప్పాలంట. ఎక్కడుంది? చెప్పలేదు, నిన్నే కనుక్కోమంది. ఎక్కడుందో చెప్పొచ్చు కదా. ఏంటి, నా కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే నీ కోసం నేను వెతుక్కోవాలా? ఓ, ప్రేమంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోవడం అనమాట. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. ఏదో చెప్తాను అంట, చెప్పు. ఆ మాట కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేసి వెయిట్ చేస్తుంది. ఏంటి, ఐ లవ్ యూ అయినా? నోట్తో చెప్పొచ్చుగా. నువ్వు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యవరా, నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. నేషనల్ ఛాంపియన్ రాజారాం నా శిష్యుడని రేపు గర్వంగా చెప్పుకుంటారు. నో డౌట్, గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంది. పరిగెత్తు, జస్ట్ డూ ఇట్. థ్యాంక్స్ నజీరా. నిన్ను చూసినప్పటి నుంచి
నీ వెనక పరిగెడుతూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. నా లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ ఆటోగ్రాఫ్ నువ్వే తీసుకున్నావు. నాకు ఇష్టమైన స్పైక్స్ కూడా నువ్వే నాకు కొనిచ్చావు. ఈరోజు నేషనల్స్కి సెలెక్ట్ అయినాను కూడా నువ్వే చెప్పావు. నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు. చూడాలి. నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్నా నన్ను, నాలో ఉన్న నిన్ను నేను చూడాలి. ఏయ్, ఆగు. నాకేం కనిపించట్లేదు. ఇది చీటింగ్. కనిపించుకుని వెళ్ళకూడదు. నేను చూడాలి. వదలను.